Little Wings Preschool, AC Campus, Baby K, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 Come have fun and learn. గత 20 రోజుల నాడు జనసేన పార్టీ నుంచి స్థానిక సంస్థల డీలిమిటేషన్లో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, రాయలసీమ 4 జిల్లాలతో 6 జిల్లాలను కలిపి 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది. దానిలో ఒకరు మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే రెండో వారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ గారు, మూడో వ్యక్తి అనంతపురం జిల్లా అధ్యక్షులు, వడా చైర్మన్ అయినటువంటి టీసీ వరుణ్ గారు. వీళ్ళ ముగ్గురిని కమిటీలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కమిటీ 3 రోజులు ఈ 6 జిల్లాల్లో పర్యటించి మొదటి రోజు 9వ తారీఖున చిత్తూరు, కడప, 10వ తారీఖున కర్నూలు, అనంతపురం, 11న ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉమ్మడి జిల్లాల జనసేన ప్రతినిధులతో, నాయకులతో, అభిమానులతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు తెలియజేయటానికి సమావేశాలు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర కొంతమంది వ్యక్తులు ఆయనతో పాటు తిరుగుతూ ఆయన పుత్రరత్నం పేరు చెప్పి జనసేన అందరి దగ్గర ఫోన్ నెంబర్లు ఈ 6 జిల్లాల్లో ఆయనతో పాటు తిరిగి ప్రచారానికి ఆయన వెనకాల తిరిగి అక్కడ ఉన్న స్థానికంగా ఉండే నియోజకవర్గ నాయకులైతేమి, జిల్లా నాయకులైతేమి వారి ఫోన్ నెంబర్లు తీసుకొని, వారి డేటాను తీసుకొని మేము బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా మీకు పదవులు ఏర్పాటు చేస్తాం, ఆయన సీనియర్ నాయకులని చెప్పి ఒక పుట్టేగాళ్ళ బృందం తిరిగింది. తర్వాత అది ప్రకాశం జిల్లా మొదలుకొని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మేయర్లు ఇప్పిస్తాము, పార్లమెంట్ అధ్యక్షులు ఇప్పిస్తామని చెప్పి బేరసారాలు పెడతాం. డబ్బులుంటేనే నియోజకవర్గ ఇన్ఛార్జి, పార్లమెంట్ అధ్యక్షులు, మేయర్లు అని చెప్పి వీళ్ళు బాలినేని తరపున వకాలతా పుచ్చుకొని గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు చక్రం తిప్పారు, వైసీపీలో ఉన్నప్పుడు కూడా చక్రం తిప్పారు, ఇప్పుడు కూడా జనసేన పార్టీలో కూడా అదేవిధంగా బాలినేని చక్రం తిప్పుతున్నారు. మీరు కూడా చూస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ప్రయారిటీ అని చెప్పి వారితో వ్యాపారాలు, ఆదాయాలు సమకూర్చుకునే ఉద్దేశంతో బేరసారాలు పెట్టారు. దానిలో భాగంగా ప్రకాశం జిల్లా అధ్యక్ష పది 25 లక్షలకి, నెల్లూరు జిల్లా అధ్యక్ష పది 50 లక్షలకి, తిరుపతి కూడా బేరాలు జరుగుతున్నాయి. అది ఇంకా పూర్తి కాలేదు, మిగతా జిల్లాల్లో కూడా జరుగుతూ ఉంది. అనంతపురం ఒకటి టీసీ వరుణ్ జిల్లా అధ్యక్షుడు కాబట్టి అతను అడ్డుపడతా ఉన్నాడు. మా జిల్లా విషయం మీరు ఎంటర్ అవ్వద్దని ఆయన సూచాయిగా ఆ బృందానికి చెప్పడం జరిగింది. నేనైతే దీన్ని తీవ్రంగా ఖండించాను. ఖండించిన తర్వాత ఎవరు కూడా అక్కడి నుంచి సరైన సమాధానం లేదు. మీ ద్వారా మా అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర కమిటీకి తెలియజేస్తా ఉన్నాను. ప్రకాశం జిల్లాలో పదవులు పైసలు ఇస్తే వస్తాయి అని మొదలుపెట్టారు.
ఇది ఈ ప్రకాశం జిల్లా కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్యలు మొదలుపెట్టారు బాలినేని బృందం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. గతంలో వీరు చేస్తున్న పనులు నేను ఎన్నోసార్లు బాలినేని దృష్టికి తీసుకెళ్ళాను. మీ పేరు చెప్పుకొని మీ దగ్గరకు వచ్చిపోయే టీము కొన్ని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు, మీరు ఖండించాలి, మీరు వీరిని దూరంగా పెట్టాలని చెప్పాను. వారు కూడా అది కూడా లైట్గా తీసుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు జనసేన పార్టీ ఆఫీసులో ఉండే కొన్ని పేర్లు చెప్పి వీళ్ళు ఈ పదవుల దందా మొదలుపెట్టారు. నిన్న సాయంత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. కలిసి వచ్చిన తర్వాత ఆయన చెప్పటం, ఈ పుట్టగాళ్ళ బృందం చెప్పటం చూశారు కదా. ఫోన్లు చేసి అందరికీ రాష్ట్రంలో అందరి నాయకులకు ఫోన్ చేసి చూశారు కదా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రి కాబోతున్నారు, 2 నెలల్లో విస్తరణ ఉంటుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మాటకి నిన్నటిదాకా ఉప ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, డిప్యూటీ ముఖ్యమంత్రి నుంచి సీఎం దాకా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిభ వెలుగుతూ ఉంది. మీరు అందుకని మేము చెప్పిన మాటలు లేట్ చేయకుండా మేము చెప్పినట్లుగా చేసుకుంటే మీరు అనుకున్నట్లుగా మీకు మంచి పదవులు వస్తాయి అని చెప్పారు. ఇదే బృందం ఒంగోలు శాసనసభ్యులను టార్గెట్ చేస్తూ ఒంగోలులో కొన్ని కూటమికి ఇబ్బంది కలిగే కార్యక్రమాలు చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే మీద, వారి సతీమణి మీద అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక లెటర్ రాయటం జరిగినది. దాన్ని నేనైతే తెలిసిన వెంటనే ఖండించాను. ఇది కరెక్ట్ పద్ధతి కాదు వాసన్న, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నావు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పాను. అలాగే మాలాంటి వాళ్ళ చేత ఎన్నో విషయాల్లో కోర్టులు వేపించటం, పిటిషన్లు పెట్టేయటం, మెప్మా అయితేమి, ల్యాండ్ విషయాలు అయితేమి, టంక్ రోడ్డు విషయాలు అయితేమి, అన్ని విషయాల్లో మా అలాంటి వాళ్ళతో ఎలిగేషన్ పిటిషన్లు పెట్టేయటం, కోర్టులో వేయటం జరిగినది. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నిన్న 14వ తారీఖు దాకా ఒక ఎత్తు అయితే 15వ తారీఖు నుంచి పూర్తిగా వారి బృందం రాష్ట్ర వ్యాప్తంగా పదవుల దందా మొదలుపెట్టారు. కాబట్టి ఇది బాహ్య ప్రపంచంతో పాటు మా నాయకుడి దృష్టికి కూడా వెళ్ళాలి. వీళ్ళని కట్టడి చేస్తే మా జనసేన పార్టీ ప్రజలకి అందుబాటులో ఉంటుంది, మాకు కూడా అందరికి ఆనందంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యుడిని నాయకుడిని చేస్తాను, లబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళని చట్టసభలకు తీసుకెళ్తానని ఒక తట్టు చెప్తా ఉంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన నిజస్వరూపాన్ని బయటపెట్టి పైసలతో పదవులు పెత్తనం చేద్దామని టీముని అతను, ముఖ్యంగా వారి పుత్రరత్నం ఒక టీముని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వారిని తిప్పుతూ ఉన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మరోసారి మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను, ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ పేరు చెప్పి బాలినేని బృందం కూటమికి కంటకులుగా మారుతున్నారు. కూటమి కంటకులుగా మారుతున్నారు కాబట్టి వీళ్ళని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. నిన్న ఒంగోలు కార్పొరేషన్ వారు వార్డుల విభజన ప్రక్రియలో భాగంగా పత్రికాముఖంగా అయితేమి వార్డుల బౌండరీసు ప్రక్రియని మొదలుపెట్టారు. బాలినేని బృందం నిన్న సాయంత్రం నుంచే మొదలుపెట్టారు. కార్పొరేషనులో డైరెక్టర్లుగా, డిప్యూటీ మేయర్లుగా ఉండాలని బాలినేని టీం అంతా తిరుగుతుంది. బాలినేని టీము ఒంగోలు కార్పొరేషన్లో వస్తే కూటమికి ఇబ్బందికర పరిస్థితులు,
బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒంగోలు నగర కార్పొరేషన్ ఎన్నికల నుంచి దూరంగా పెట్టాలని నేను మీ ద్వారా కళ్యాణ్ గారి ద్వారా మీకు మీడియా ద్వారా మా అధ్యక్షుడు కళ్యాణ్ గారికి తెలియజేస్తా ఉన్నాను. ఒంగోలు నగర ఎలక్షన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి పుత్రరత్నం దూరంగా ఉంటే 62కే 62 గెలిచే పరిస్థితి ఉంది. బాలినేని అదే వారి తండ్రి కొడుకుల్ని ఇన్వాల్వ్ చేస్తే డిస్టర్బెన్స్లు వస్తాయి, అవతల పార్టీ వాళ్ళు గెలుచుకొని పోతారు, కూటమి పలచబడుతుంది అని తెలియజేయటానికే నేను ఈ రోజున పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. Little Wings Preschool, AC Campus, Baby K, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.